మనకు సాధారణంగా యుద్ధాలు, ప్రకృతి విపత్తులు వేలాది లేదా లక్షల మంది ప్రాణాలను సంవత్సరాల పాటు తీసుకున్నాయని తెలుసు. కానీ చరిత్రలో కొన్ని రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు కేవలం గంటల్లో లేదా నిమిషాల్లోనే లక్షలాది మంది జీవితాలను మార్చేశాయి. ఈరోజు మనం మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన, అత్యంత ప్రాణాంతకమైన రోజుల గురించి తెలుసుకుందాం. అది 1902వ సంవత్సరం మే 8వ తారీఖు. కరేబియన్ సముద్రంలో మార్టినిక్ ద్వీపంలో ఉన్న సెయింట్ పియర్ నగరం తన రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తోంది. కానీ ఉదయం కొన్ని నిమిషాల్లోనే అన్నీ మారిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెంది 400 మైళ్ళ వేగంతో మండుపడుతున్న వాయువులు, బూడిద, రాళ్ల మిశ్రమం నగరంపై దూసుకొచ్చింది. ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ. కేవలం 2 నిమిషాల్లో 30,000 మంది మరణించారు. నగరంలో ఉన్న వేలాది భవనాలు క్షణంలో కాలిపోయాయి. ఆ నగరంలో కేవలం 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అది 1883వ సంవత్సరం ఆగస్టు 27. ఇండోనేషియాలోని క్రకటోవా అగ్నిపర్వతం పేలిపోయింది. ఆ పేలుడు శబ్దం 4800 కిలోమీటర్ల దూరంలో కూడా వినిపించింది. ఇది మానవ చరిత్రలో నమోదైన అత్యంత పెద్ద శబ్దాల్లో ఒకటి. పేలుడు వల్ల 40 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు ఏర్పడ్డాయి. తీర ప్రాంత గ్రామాలు పూర్తిగా కనుమరుగైపోయాయి. సుమారు 36,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, ఆకాశంలో వ్యాపించిన బూడిద కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం 1 సంవత్సరానికి పైగా ప్రభావితమైంది. తర్వాత నాగసాకి అణుబాంబు దాడి 1945. అది 1945 ఆగస్టు 9వ తారీఖు. హిరోషిమాపై అణుబాంబు పడిన 3 రోజుల తర్వాత అమెరికా జపాన్లోని నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబును విసిరింది. ఉదయం 11 గంటల 2 నిమిషాలకు జరిగిన ఈ పేలుడు నగరాన్ని నాశనం చేసింది. బాంబు పడిన 2 సెకండ్లోనే 40,000 మంది మరణించారు. తర్వాతి నెలల్లో రేడియేషన్ కారణంగా మరెందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు తీసుకొచ్చిన ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తర్వాత కన్నే యుద్ధం క్రీస్తుపూర్వం 216. చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన యుద్ధాలలో ఇది ఒకటి. కర్తేజ్ సేనాధిపతి హన్నిబల్ రోమన్ సామ్రాజ్య సైన్యాన్ని తెలివైన వ్యూహంతో చుట్టుముట్టాడు. ఒకే రోజు జరిగిన ఈ యుద్ధంలో సుమారు 60,000 మంది సైనికులు మరణించారు. ఇది చరిత్రలో ఒకే రోజులో అత్యధిక సైనిక మరణాలు నమోదైన యుద్ధాల్లో ఒకటి. ఇక తర్వాతది బొరోడినో యుద్ధం 1812. నెపోలియన్ యుద్ధాల్లో అత్యంత రక్తపాతమైన రోజు 1812 సెప్టెంబర్ 7. ఫ్రెంచ్ మరియు రష్యన్ సైన్యాలు ఎదురెదురుగా తలపడ్డాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ యుద్ధంలో సుమారు 70,000 మంది సైనికులు మరణించారు. యుద్ధభూమి మొత్తం రక్తంతో నిండిపోయింది. తర్వాతది హిరోషిమా అణుబాంబు దాడి 1945. అది 1945 ఆగస్టు 6. ఉదయం 8 గంటల 15 నిమిషాలు లిటిల్ బాయ్ అనే అణుబాంబు హిరోషిమా నగరంపై పడింది. పేలుడు శక్తి ఎంత భారీగా ఉందంటే 1 మైలు పరిధిలో ఉన్న ప్రతిదీ నాశనమైంది. తక్షణమే దాదాపు 80,000 మంది మరణించారు. తర్వాతి సంవత్సరాల్లో రేడియేషన్ ప్రభావంతో లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సంఘటన ప్రపంచానికి అణు యుద్ధం ఎంత భయంకరమో పరిచయం చేసింది. తర్వాతది టోక్యో ఫైర్ బాంబింగ్ 1945. 1945 మార్చి 9వ తారీఖు 334 అమెరికన్ B-29 బాంబర్లు టోక్యోపై అగ్ని బాంబులు వర్షంలా కురిపించాయి. మొత్తం నగరం అగ్నికుండంలా మారిపోయింది. ఒకే రాత్రిలో దాదాపు 100,000 మంది అంటే 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆశ్చర్యకరంగా ఈ దాడిలో చనిపోయిన వారి సంఖ్య హిరోషిమా లేదా నాగసాకి మొదటి రోజు మరణాల కంటే ఎక్కువ.
తర్వాతది ఇండియన్ ఓషన్ సునామీ 2004 డిసెంబర్ 26 సమత్రా తీరానికి సమీపంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల ఏర్పడిన సునామీ అలలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. 14 దేశాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. మొత్తం మరణాల సంఖ్య 2,30,000కు పైగా సంభవించింది. ఇది ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటి. ఒకే రోజులో ఎక్కువ మంది మరణించిన సంఘటనలో ఇది టాప్ 2లో ఉంది. ఇక చరిత్రలో అతి భయంకరమైన రోజు 1996 జూలై 28. చైనా దేశంలోని టాంగ్షాంగ్ నగరం గాఢ నిద్రలో ఉంది. రాత్రి 3:42 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కేవలం 23 సెకన్లలో నగరం శిథిలంగా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం 2,42,000 మంది చనిపోయారు. అనధికార అంచనాలు మరింత ఎక్కువ సంఖ్యను సూచిస్తాయి. ఇదే ప్రపంచంలో ఇప్పటివరకు ఒకే రోజులో ఎక్కువ మరణాలు సంభవించినదిగా రికార్డులో ఉంది. మనం చూసిన ప్రతి సంఘటన భయంకరమైనదే. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు. ప్రతి సంఖ్య వెనక ఒక కుటుంబం ఉంది, ఒక కళ ఉంది, ఒక జీవితం ఉంది. ఈ సంఘటనలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. ప్రకృతి శక్తి ముందు, యుద్ధాల విధ్వంసం ముందు మానవ జీవితం చాలా సున్నితమైనది. ఈ వీడియోలో మీకు అత్యంత షాకింగ్గా అనిపించిన సంఘటన ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర, ఇతిహాసాలు మరియు ఆశ్చర్యకరమైన నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.